నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్। తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు। ముందుగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు। ఈ ప్రచార కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాసరావు, రాజా తల్లి విజయలక్ష్మి, సోదరుడు గణేష్, ఎమ్మెల్సీ కావూరి శ్రీనివాస్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో 2019 నుండి ఇప్పటి వరకు ప్రజలకు నేను చేసిన సహాయ సహకారాలు మా విజయానికి కారణమని తెలిపారు। కోవిడ్ సమయంలో ప్రాణాలకు లెక్క చేయకుండా నియోజకవర్గంలో ప్రజలు ప్రాణాలే ముఖ్యమని భావించి నేను, నా సోదరుడు గణేష్ ప్రజలకు అనేక సేవలు చేశాము। అంతేకాకుండా నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ ను ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం। మేము చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నికల్లో ఓట్ల రూపంలో మాకు ఆశీర్వాదంగా మారతాయని బలమైన విశ్వాసంతో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగనటువంటి కానీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలకి 1370 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకోవడం జరిగింది। ఆశీర్వాదం గాని మీ తోడ్పాటు గాని కూడా కావాలి అని చెప్పి, ఎందుకంటే ఈ సమాజంలో 4th ఎస్టేట్ గా నిలిచేటటువంటి పత్రికా వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్। మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది। ఎవరు ప్రజల కోసం నిజంగా కమిటెడ్ గా పనిచేస్తా ఉన్నారు, ఎవరు కేవలం దోపిడీ కోసం ఒక పెట్టుబడి దాని వ్యవస్థ మాదిరిగా వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి పత్రికా సోదరులకు కూడా అందరికీ తెలియజేస్తూ, ప్రచార రథం మీద 14 రోజుల పాటు రోజుకి ఒక 6 నుంచి 7 గ్రామాలు సుమారుగా 14 రోజుల పాటు ప్రచార రథం మీద ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం। ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాం। అలాగే తల్లి మా అమ్మ జక్కంపూడి విజయలక్ష్మి గారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుని బయలుదేరుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। సెగ్మెంట్లో 7 నియోజకవర్గాల్లో తిరుగుతున్నాను। ప్రతి చోట కూడా మా పార్టీ బలంగా ఉంది। 7కి 7 స్థానాలు గెలుస్తామని ధీమా కూడా ఉంది। జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యాన్ని ఇచ్చిన ప్రాధాన్యత ప్రజలంతా కూడా జేజేలు పలుకుతున్నారు। రానున్న రోజుల్లో మేము ఘన విజయం సాధిస్తాం, వై నాట్ 175 అనేది రుజువు చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం। క్షేత్రంలోకి వెళ్తా ఉన్నటువంటి నా సోదరుడు రాజాకి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, రాజా చేసినటువంటి అభివృద్ధి, మా కుటుంబం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ చేసినటువంటి సహాయ సహకారాలే ఈ ఎలక్షన్కు మాకు శ్రీరామ రక్ష। ఖచ్చితంగా భారీ మెజారిటీతో మరలా రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, రాజాకి ఓటు వేసే ముందు ఖచ్చితంగా అందరూ మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటా ఉన్నాను। ఈ రోజున ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాలన్నా, ఆసుపత్రి సర్వీస్ కావాలన్నా, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే రక్తదాత కింద, అన్నదాత కింద, ప్రాణదాత కింద అన్ని విధాలుగా కూడా నిలబడినటువంటి కుటుంబంగా గర్వంగా చెప్పుకొని ఎలక్షన్కి వెళ్తా ఉన్నాం। ఏదేదో దుష్ప్రచారాలు చేసినంత మాత్రాన్ని ఏది పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు, మేము లేము। మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎగరబోతుంది। ఫ్యాన్ గుర్తు భారీ మెజార్టీతో గెలవబోతుంది।